నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. గీత కృష్ణ గారి దగ్గర ఉన్నాం. నమస్తే హాయ్. సార్. మోక్షజ్ఞ మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలితో రెండో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎలాగైనా సరే హిట్ కొట్టించాలి మోక్షజ్ఞతో అని బాలకృష్ణ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి డైరెక్టర్, మంచి స్టోరీలని పికప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఆ అబ్బాయి హిట్ అవుతాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అందంగా ఉన్నాడు కదా. అట్లా ఇదే వయసులో ఎంతకంటే అందంగా ఉన్నాడు. నేను ఆల్రెడీ మీకు ఎక్కడో చెప్పాను, బాలకృష్ణ అంత బాగుంటాడు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. దాని తర్వాత అనుకోకుండా మేము ఇద్దరం జననీ జన్మభూమి చేసాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు బాగా ఫ్రెండ్ అయ్యాడు. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఎందుకంటానంటే కొంచెం అసభ్యంగా మాట్లాడుతుంటే అంటాం, నేను ఎవరైనా అంటాను. సో ఆ విధంగా చెప్తే అతని మీద తర్వాత ఒక సబ్జెక్ట్లో మా ఇద్దరికి చిన్న ఇది పడింది. అది అందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో మా ఇద్దరికి ఏమి లేదు. కానీ ఇప్పుడు అదే ఏమున్నా కూడా ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా చూపిస్తాం, బాగుంటే బాగున్నాడు అనిపిస్తాం. ఇప్పుడు సన్నబడక ముందు ఫస్ట్లో 6-7 ఏళ్ళ క్రితం చక్కగా బాగుండేవాడు. ఎందుకు డిలే చేశారంటే అది కూడా మనం అనుమానించి ఇవన్నీ బాగా కట్టుకుంటాడు కాబట్టి జాతకాల మీద నమ్మకం ఉండి ఆపి ఉంటాడు. దానికి మళ్ళీ తిరిగి ఉండదు ఆయన చెప్తాడు. సో ఎప్పటి నుంచో కూడా ఆ జాతకాల పిచ్చి ఉందని నేను అనుకుంటాను. రామారావు గారికి ఉంది. మా ఊరిలో ఒక ఆయన ఉండేవారు పెద్దాపురంలోను, సల్కి గంగరాజు గారు అని. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తానని చేస్తే ఆయన పిలిపించారు. ఓకే సార్. ఆయన బ్రాహ్మణులా మాడతారు కానీ బ్రాహ్మణులు కాదు, ఆయన చౌదరిసే. సో ఆయనతో నేను కూడా చేయించాను మెడ్రాస్లో ఒక ఇళ్ళకి. సో ఆయన బిఏ రావు అని వెంకటేశ్వర హ్యాచరీస్ అనేది మన ఇండియాలో పెద్ద హ్యాచరీస్, చికెన్ హ్యాచరీస్, పూనాలో బేస్డ్ తెలుగు. ఆయన ప్రాపర్టీస్ హెలికాప్టర్ మీద వెళ్ళి చూపించి అందులో వేసాడట. ఆయన మాట అంతా బ్రాహ్మణులా ఉంటుంది కదా అని చౌదరీస్. నేను విని నేను తెచ్చుకున్నాను. నేను ఎన్టీ రామారావు గారు ముందే పిలిచారు. ఆయన సీఎం అయిన తర్వాత కొన్ని ఆటంకాలు వస్తున్నాయంటే పైకి వెళ్ళి చూస్తానని సెక్రటేరియట్ పైకి ఎక్కి చూస్తే పైన వాటర్ ట్యాంక్ ఉందట. అవి ఒక తీయించేయండి సార్ అన్నట్టట. అందుకనే ఏం తీయకపోతే ఏమొద్దన్నాడు, నువ్వు పడిపోతావు అన్నాడట. అలా మాట్లాడగలడు. ఎడ్డు దడ్డు లేకుండా మాట్లాడు. మరి వాస్తు అనేది అంత పవర్ఫుల్గా ఉందని నమ్మేవి కాబట్టి అని పట్టుకొచ్చావు కదా. నేను ఒకసారి అడిగాను, సరే వాస్తు అని చెప్పేసి మా ఇల్లు వెనకాల తిప్పేసి అది ఇలా చేస్తారనమాట. ఇవన్నీ అవసరం అండి అనిపిస్తుంది కదా. అలా 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అప్పుడు 30 ఏళ్ళ క్రితం. అది ఏదైనా నా హౌస్ కాదు, అది బిలాంగ్స్ టు మై వైఫ్. వాళ్ళు సింగపూర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈయన పిలిచాను, వాళ్ళు వచ్చి లోపల ఫినిష్ చేద్దామని. వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఆల్ దిస్. ఓకే సార్. అప్పుడు ఆయన మాట చెప్పాడు, వాస్తు అంటే ఏంటండి. అది గాలి వెలుతురు ఇంట్లోకి బాగా వచ్చేటట్టుగా ఉన్నది, ప్రతిదీ వాస్తు బాగున్నట్టు లెక్క. వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ షో చేసి ఇది ఎలాగ ఉంది, ఇది ఎలాగ ఉంది, అది అన్ని చెప్పకపోతే నువ్వు వాడిని నమ్మవు. అవి చెప్తారట. ఇప్పుడు మీరేం చెప్తారంటే మనిషి ముఖం ఉంటుంది కదా, ఇదే వాస్తు అంటేనే. ముక్కు ఎక్కడ ఉండాలి, కన్ను ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి. ఈ ముక్కు అనుకోకుండాను ఎక్కడ ఉందనుకోండి, అతను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నాడు. దిస్ ఈజ్ వాస్తు అన్నాడు. సో ఈస్ట్ వెస్ట్ ఎక్కడెక్కడి నుంచి గాలి వేస్తుందో వెలుతురు వస్తుందో అవి 4 వచ్చేదే వాస్తు అన్నాడు ఆయన. అది ఎప్పుడైతే రాంగ్గా ఉందో ఇంక చెప్పేవాడికి వినేవాడు అంటే లోకువ చెప్తూనే ఉంటారు అన్నమాట. నేను అది ఆయన చెప్పింది ఒక భగవద్గీత అనుకున్నాను అనమాట. నేను దాని తర్వాత ఎక్కడ కూడా ఇల్లు మారుతూ ఉంటాను, పెద్ద బేసిక్గా చూస్తాను. కానీ జూబ్లీస్లో ఉండేవాడిని, ఒక వాస్తు చెప్పే ఒక ఆయన పేరు ఎందుకు పాపం బ్యాడ్ అవుతాడు. నాకు నచ్చిన ప్రతి ఇల్లు కూడా ఏదో ఫిట్టింగ్ పెట్టేవాడు. నాకు నచ్చింది కొంచెం అందంగా మోడర్న్గా ఉండేది ఒకటి తీసుకున్నాను. ఒక 3,000 to 4,000 స్క్వేర్ ఫీట్ మంచిది ఇది జూబ్లీ హిల్స్లో. సో అంతకుముందు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు నచ్చింది కాదు. ఇది నాకు నచ్చింది. ఇది మీరు దిగుతుంటూ ఇలా కిందకి దిగుతున్నారు ఇంట్లోకి, అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో బేస్మెంట్లో ఉంది ఇది అని ఏదో కారణం చెప్పి పెద్ద బాగుంది అన్నాడు. ఓకేనా. అయినా కూడా నేను అన్నాను, ఆయన ఫీల్ అయ్యాడు. నాకు నచ్చిందల్లా నువ్వు ఏదో ఫిట్టింగ్ పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొద్దిగా కోపం వచ్చి ఉంటుంది. దిగిపోయాను నేను. అందులో దిగిపోయినా ఇంకా సర్దుకోలేదు. ఎవడో వచ్చి ఒక 50 లక్షలు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్కి. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది, అసిస్టెంట్లు ఉన్నారు, అర్జెంటుగా రావాలంటే పాలిటిక్స్కే నేను వెళ్ళాను. సో నేను అనుకున్నానప్పుడు ఏ ఇంట్లో నాకు బ్యాడ్ జరగలేదు. ఇప్పుడు 4 ఇళ్ళు మారాను. ఎందుకు కొనుక్కోలేదంటే కొనుక్కుంటే దాంట్లోనే ఉండాలి. అద్దెకైతే నా ఇష్టం వెళ్ళచ్చు, దీనికి దానికి ఒకటే ఖర్చు ఉంటుంది. కొనుక్కున్నదంటే దాన్నే చూసుకుంటూ నాక్కుంటూ దానికే డబ్బులు కడుతూ ఉండాలి. ఓకే, సొంతం అవ్వదు తప్పితే ఇలా అద్దెకున్నాం అనుకోండి నా ఇష్టం. ₹1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు.
50,000 ఉండొచ్చు, చాలా అందంగా ఉంటుంది, అందులో ఉండొచ్చు. కాకపోతే ఊరికి దూరం ఉండే కోరిక ఒకటి ఉంది, అది ఉండలేము, ఎందుకంటే ఈ వయసులో అక్కడ ఉండలేము. సో దాని దాని దాన్ని తప్పితే అవి తప్పితే మిగతా అన్నీ కూడా మనకు ఇష్టం వచ్చిన ఇళ్ళలో ఉండాలంటే యూ షుడ్ స్టే ఫర్ రెంట్ ఓన్లీ. యాక్చువల్గా నేను అనుకుంటాను, యాక్చువల్గా సేమ్ ఖర్చు అవుద్ది మళ్ళీ. when you started living a luxurious life 3-4 కార్స్ పెట్టుకుని అన్నీ ఉన్నప్పుడు అంతే ఖర్చు అవుద్ది. సో ఇది ఆ విధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? మోక్షజ్ఞ సార్. మోక్షజ్ఞకి వీటి వల్ల డిలే చేశారు, చేసినా కూడా అతను తగ్గాడు. ఇది అంటే నవ్వొచ్చిందా? అదే పిచ్చి ఉంది అతనికి. రామారావు గారికి ఉంది, చెప్పాను కదా, వాటర్ ట్యాంక్ వెంటనే తీసాడు ఆయన. తీయకపోతే ఏం జరుగుద్ది, ఏం దుర్యోధనలా మాడతాడు కదా, తీయకపోతే మీరు పడిపోతారు అన్నాడు. అని తర్వాత వెంటనే తీయించారు, ఆయన కట్టారు. ఆయనకి చెడ్డ ఏం జరగలేదు అనుకుంటా. తర్వాత ఆయన ఉన్నారు లేరు పాపం, సలికి గంగరాజు గారని పెద్దాపురం ఆయన, పెద్ద ఆయన ల్యాండ్ లార్డ్. మరికి ఎలాగొచ్చిందో ఆ భాష అదని, బ్రాహ్మణులు ఎంత బాగా మాట్లాడతారో అలా మాట్లాడతాడు అనమాట. నేను ముందు బ్రాహ్మణే అనుకున్నాను, కాదని చెప్పాడు. మెడ్రాస్ పట్టుకొచ్చాను నేను, పట్టుకొచ్చి అన్ని చూపించాను. ఆ పిచ్చి ఈయనకు ఉంది కాబట్టి బాలకృష్ణకి చాలా ఉంది. 4 సంవత్సరాలు ఊరుకోమని ఉంటాడు, కరెక్ట్ అయి ఉంటుంది, ఎవరో చెప్పేవాళ్ళు కరెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత కొద్దిగా లావు వేయడమో అన్న ఫీలింగ్ అనుకునే లోపల అతను ఈలోగా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ మామూలు పట్టుకొచ్చారు. నిన్న మళ్ళీ ఇంకోటి ఒకటి ఫ్రెంచ్ బియర్డ్తో రిలీజ్ చేశారు, లైట్ గ్రోన్ బియర్డ్ తోటి, ఇంకా బాగున్నాడు. నిన్న మొన్న రిలీజ్ చేశారు ఇంకొక లేటెస్ట్ పిక్చర్ అనమాట. ఈ లుక్ వెరీ హ్యాండ్సమ్. అంచేత ఇప్పుడు సెకండ్ సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఎవరు డైరెక్ట్ అది జరుగుద్ది, అది ఏముంది వాళ్ళకేమో వాళ్ళకి బోలంత ఉంది. సినిమా ఫస్ట్ సినిమా అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్లో పెట్టేస్తారు, అదొక టెక్నిక్ అది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇట్టైన వాళ్ళు అందరూ కూడా నాగార్జునకి అయితే 4 సినిమాలు పెద్ద ఏం ఆడలేదు, అదనే. దాని తర్వాత అన్ని మంచి సినిమాలు అనుకున్న మాది కూడా పెద్ద సరిగ్గా ఆడలేదు, సంకీర్తన. దాని తర్వాత వచ్చిన శివ బాగా ఆడింది, అప్పటికి మామూలుగానే ఉండేవాడు. అప్పుడు జనాలు అర్థమైంది నాగేశ్వర అబ్బాయి అనేది. అంచేత వీళ్ళకి బాలకృష్ణ కొడుకు ఇంకో 2-3 సినిమాలు మంచి మార్కెట్ ఉన్న డైరెక్టర్లు పెట్టడానికి ఆయనకి అతనికి ఏం తక్కువ, అన్నీ ఉన్నాయి. మంచి కథ సెలెక్ట్ చేసుకుని అతనికి బాగా సూటబుల్గా ఫస్ట్ సినిమా చెప్పేస్తుంది ఎంతవరకు నటించగలిగాడు అనేది, ఒక లేంజ్కి చెప్పుద్ది. అయినా 2-3 ప్రొడక్షన్ లైన్లో పెడతారు. వెంకటేష్ రిలీజ్ అతను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు రామానాయుడు గారు ప్రొడ్యూసర్లు అందరూ పిలిచి మా అబ్బాయితో ఫుల్ పేజ్ అవ్వండి నెక్స్ట్ 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 సినిమా అన్నాడు. ఒక ఆయన ఫ్రాంక్గా నాలాగో ఫ్రాంక్గా మాట్లాడే ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పేరు ఆయనే పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ తోటి రేణుదేశాన్ని పెట్టి చేసిన సినిమా ఇది 2 అక్షరాలు ఉంటుంది, జానీ దరిద్రం సినిమా. అతని డైరెక్షన్లో వచ్చింది కాదు, వేరే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు, బద్రి. ఆ సినిమా తీసిన ప్రొడ్యూసరు కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాడు, ఓకేనా. సో ఆయన పోయారు పాపం, మంచి మంచి సినిమాలు తీశాడు, రామారావు గారి తోటి వాళ్ళు తీశాడు అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక యాక్టర్కి బిజినెస్ అవుతున్నప్పుడు ఎంత డబ్బుని ఇచ్చి చేసుకుంటే ఫైనాన్స్ ఇస్తారు. రామానాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ అబ్బాయికి పేరు రావాలి కాబట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ మా అబ్బాయితో సినిమా చేస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఫుల్ పేజ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వకూడదు. నేను ఇచ్చాను మా సినిమాలకి, ఇప్పుడు ఇవ్వకూడదు. అప్పుడు ఇతని చేతిలో లేదు, జగదీష్ బాబు గారి చేతిలో ఉంది. సో అందులో అందరూ 10 పేజీలు వస్తే ఆల్రెడీ రామానాయుడు గారు స్టార్ కాదు కదా, స్టార్ ప్రొడ్యూసర్ అదే ఇప్పుడు. సో ప్రొడ్యూసర్ కొడుకు ఇంట్రడ్యూస్ అయిన దానికని నాగార్జునలాగా ఒక స్టార్ కొడుకు ఇంట్రడ్యూస్ అయితే చాలా తేడా ఉంటుంది. చాలాసార్లు చెప్పేది మీకు, స్టార్ కొడుకు ఇంట్రడ్యూస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫాలోయింగ్. ఒక ప్రొడ్యూసర్ కొడుకు అంటే రామానాయుడు లాగా మోహన్ బాబు లాగా అంత ఖర్చు పెట్టగలగాలి. వాళ్ళిద్దరే కరెక్ట్గా ఖర్చు పెట్టారు. అందులో మోహన్ బాబు కూడా కొడుకుల కోసం చాలా చాలా చేసిన వాళ్ళలో రామానాయుడు గారు, మోహన్ బాబు. సో ఈ రామానాయుడు గారు ఇతను అడిగాడు ఎందుకని, ఇది జోకు కొసబరిపోవాలి కదా మీకు. మరి ఈ విజయలక్ష్మి అన్నాయనికి కొంచెం బలుపు, ఫ్రాంక్గా మాడతాడు, కాపోడు. ఇంకెలా మాడతాడు మరి, కాళ్ళు అక్కడ పెట్టుకుంటాడు ఆఫీసులో, 2 కాళ్ళు పక్కన పెట్టుకుని. రామారావు గారు మగాడి సినిమాలు పెట్టుకుంటాడు, అలా పెట్టుకుంటాడు. నేను అలా పెట్టకూడదు అన్నాను, అప్పటి నుంచి మానేశాడు. అది లేకపోతే చచ్చిపోయే ముందు చెప్పాను ఆ భాష. కాళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నాడు ఇలా పడుకునే, వెరీ రాంగ్ అని. సో నేనంటే బాగా ఇష్టం, నాతో సినిమా ప్లాన్ చేసాడు ఆయన అభిరుచి కదా అది, వాళ్ళ అబ్బాయి అభిరుచి. ఆయన అభిరుచి అంతా రామారావు గారు, చిరంజీవి వాళ్ళతో తీసాడు సినిమాలు. ఇంత గాలి ఊగిపోతున్నాను, చిరంజీవి వెళ్తుంటేనే చెట్లు ఊగట్లేదన్న, ఈయనే ప్రొడ్యూసర్ దానికి. అదంతా బద్రికి కూడా ఈయనే. రామనాయుడు గారు అన్నారట, మీరు కూడా సినిమా అనౌన్స్ చేయండి, త్రివిక్రమారావు గారు ఆయన పేరు.
మీ అబ్బాయి ఇంట్రొడ్యూస్ చేస్తున్నావా, హిట్ అవునాయి. హిట్ అయిన తర్వాత ఒక 60-70 లక్షలు, అప్పుడంటే 60-70 అంటే పెద్ద పెద్ద రెమ్యునరేషన్. ఒక 60-70 లక్షలు రెమ్యునరేషన్ చేస్తున్న తర్వాత ఫోన్ చేయి, నేను అప్పుడు తీస్తాను. ఆయన చెప్పగానే వేసేయడానికి మిగతా చాలామంది వేశారు. వాళ్ళు తీసిన తీయపోయినా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందని, నా కొడుకు కూడా 10 సినిమాలు ఉన్నాయని. ఆ టైప్లో బాలకృష్ణ కొడుకుకి ఉంటే ఇప్పుడు పరిస్థితి కూడా వేరు. ప్లస్ ఈ లుక్స్ వెరీ గుడ్. ఇంకా చేస్తే మొట్టమొదటి సినిమా ఆడాలి, ఆడిన డైరెక్టర్నే పెట్టారు. ఒక సినిమా ఫ్లాప్ అయ్యి ఇంకో సినిమా హిట్ అయింది కాబట్టి హనుమాన్ని అతన్నే పెట్టారు. కాబట్టి అతను ఏదో విధంగా గిమిక్ చేసి అవి పెట్టి చేస్తాడని అనుకుంటాను నేను. ఆడొచ్చు. తర్వాత డైరెక్టర్ని కూడా హిట్ డైరెక్టర్ తీసుకున్నారు కాబట్టి అలా 2-3 హిట్ అయితే వెళ్ళిపోతాడు 70-80 కోట్లకి. సో ఏమో బట్ హీ లుక్ గుడ్గానే. మరి నట శూన్యం అనుకోండి దెబ్బ అయిపోతాం. డైలాగ్ చెప్పాలంటే ఆ పక్కన ఈ పక్కన చూసాడు అనుకోండి, అమ్మాయిని బట్టి ఒక అన్నాడు అనుకోండి దెబ్బతింటాడు. కొత్త యాక్టర్తో ఇదో గొడవ ఒకటి ఉంది. అంత ఈజీగా ఉండదు, అంత ఈజీగా చేయించగలగాలి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రొమాంటిక్ ఫిలిమ్స్, రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటేనే అవి బాగా చేయాలి. ఫైట్లు గీట్లు అంతా డూపులు పెట్టి అవి పెట్టి తీసేస్తారు. ఎస్పెషల్లీ సీన్స్ బిట్వీన్ డ్రామా, మెలో డ్రామా, ఇన్ జనరల్గా ఉండే కొన్ని సీన్లు ఉంటాయి. దోస్ సీన్స్ యూ మస్ట్ డూ వెల్. ఇఫ్ ఉంటే అవి కాకుండా గ్రాఫిక్స్ చేసి కొంచెం మెస్మరైజ్ చేసే సీన్లు ఉన్నా కూడా అతను పెద్ద చేయని అవసరం లేదు, డూప్లు గ్రాఫిక్స్ చేసేస్తాయి. మరి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, తెలియకుండా చెప్పలేం కదా. సో దిస్ ఇస్ వాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.